హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 85 చూసే ముందు పార్ట్ 84 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. తన ముందు పొరపాటున నవ్వితే కొట్టేస్తుందని, సరే నీ ఇష్టం అనేసి లోపలికి వెళ్ళిపోయాడు వికాస్. చీకటి మబ్బులు పూర్తిగా ఆకాశాన్ని చుట్టేసే వరకు అక్కడే నిలబడ్డ చైత్ర ఏదో చప్పుడవుతూ ఉంటే వెనక్కి తిరిగి చూసింది. కట్టిన కొట్టెలు వరండా కార్నర్లో సర్దుతూ ఉన్నాడు వికాస్. రాణా అనుకున్న చైత్ర మనసు వికాస్ని చూడటమే చిన్నబోయింది. ఏం చేస్తున్నావు అంటూ వచ్చింది చైత్ర. నీకు పుల్లల పొయ్యి మీద వంట చేయడం వచ్చా అని లేచి నిలబడుతూ తనను చూసి అడిగాడు. రాదు అని కళ్ళు చిన్నవి చేసి, రోజు పుల్లల మీద వండుతున్నారా అని సీరియస్గా అడిగింది. హా, ఇక్కడ గ్యాస్ పెట్టే ఫెసిలిటీ లేదు. ఇప్పుడు అమ్మ వెళ్ళిపోయింది. నీకు రాదు అంటున్నావు, ఇక నాకు తప్పదు కదా అని నిట్టూర్చిన వికాస్ నీరసానికి చైత్ర షాక్ అయింది. అమ్మ లేదా అని అడుగుతూ, ఇంకెక్కడమ్మా, వచ్చాడుగా నీ డెవిల్ సాడిస్ట్. వదిలేసి వెళ్ళకపోతే అంత చూస్తానని వార్నింగ్ ఇచ్చాడు. తన ముందే ఈ గొడవలు ఎందుకులే అని అమ్మను పంపించేశాను. నేనే మొండిగా ఉన్నాను, ఇక ఏదైనా ఫేస్ చేయాలి. వాడేమో హ్యాపీగా వచ్చి నిన్ను బాధ పెట్టిపోయాడు. ఇప్పుడు ఫీల్ అవుతూ నువ్వు, నీకు హెల్ప్ చేస్తూ నేను, సరిపోయాం అని ఇరిటేట్ ఫీల్ అయ్యాడు వికాస్. ఆ ఛాన్స్ వాడికి ఇవ్వను. వాడికైనా చేత అయ్యేది, ఏ నాకు చేత కదా. వాడొచ్చి నన్ను ఏడిపించిపోయినట్టు నేను కూడా వెళ్ళి వాడికి కనిపించకుండా మాట్లాడకుండా ఏడిపించి నా లక్కీతో వచ్చేస్తాను అని బింకంగా బెట్టుగా సవాల్ చేస్తున్న చైత్రను అతి కష్టంగా నవ్వు కంట్రోల్ చేసుకుంటూ, డ్యామ్ షూర్ అని అడిగితే, డబుల్ డ్యామ్ షూర్. సార్ ఆర్థర్ కాటన్ డ్యామ్ కన్నా డబుల్ స్ట్రాంగ్, పద వెళ్దాం అని ముక్కుతో బుసలు కొడుతూ విసురుగా లోపలికి వెళ్ళిన చైత్రను వెనక నుండి చూస్తూ, హో గాడ్, దీన్ని ఎంత పిచ్చిదని చేసావేంటి, నిజంగా